సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే బ్యాక్‌గ్రౌండ్ ఉండాలనేది వట్టి మాట. ముందు మన దగ్గర మ్యాటర్ ఉండాలి. ఇండస్ట్రీలో ఉన్న 20, 30 మంది హీరోలు సినిమాలు చేస్తే, అందులో కొంతమందికి మాత్రమే ఇక్కడి నుంచి గుర్తింపు లభిస్తుంది. వాళ్ళు మాత్రమే ఎక్కువ సినిమాలు చేస్తూ వాళ్ళ కెరియర్‌ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే నందమూరి తారక రామారావు కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య వరుస సక్సెస్‌లను సాధించారు. విపరీతమైన ఫాలోయింగ్‌ని సంపాదించుకున్న ఆయన ఇప్పటికీ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్లడం విశేషం. అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీకొచ్చిన నాగార్జున సైతం మొదట్లో రొమాంటిక్ సినిమాలు చేసేవారు. ఆ తర్వాత పౌరాణికాలు, ఇంకా కమర్షియల్ సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు. కెరియర్ మొదట్లో బాలయ్య ఇంకా నాగార్జునల మధ్య చాలా మంచి సన్నిహిత బంధాలుండేవి. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళ మధ్య అసలు మాటలే లేవు. ఒకరికొకరు అసలు మాట్లాడుకోరు. కారణం ఏంటంటే ఒక సినిమా విషయంలో ఇద్దరి మధ్య అనుకోని వివాదం జరిగింది. ఆ సినిమాని ఇద్దరూ చేయాలనుకున్నారు. దానివల్ల ఇద్దరి మధ్య గొడవలైతే వచ్చాయి. ఎట్టకేలకి ఆ సినిమాని ఇద్దరు హీరోలు కాకుండా వేరే హీరో చేసి సూపర్ సక్సెస్‌ని సాధించారు. దానివల్ల చాలా మనస్పర్ధలు వచ్చాయి. అప్పటినుంచి ఇప్పటి వరకు మాట్లాడుకోవడం లేదు. బాలయ్య ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే నాగార్జున కొడుకైన నాగ చైతన్య లేదంటే అఖిల్ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వెళ్తారు. అంతే తప్ప నాగార్జున మాత్రం అస్సలు వెళ్లరు. ఇక అక్కినేని ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్ జరిగితే బాలయ్య బాబు అస్సలు హాజరవ్వరు. ఈ మధ్య వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో బాలకృష్ణ ఫ్లోలో అన్నారో లేదా ఉద్దేశపూర్వకంగా చెప్పారో కానీ అక్కినేని కుటుంబం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కినేని, తొక్కినేని అంటూ మాట్లాడారు. తొలితరం దిగ్గజ నటుడు ఎస్వి రంగారావు పేరుని కూడా ప్రస్తావించారు. మా ఆర్టిస్టులంతా నాకు చాలా టైం పాస్. వేదాలు, శాస్త్రాలు, నాన్నగారు, ఆ రంగారావు, ఈ రంగారావు, అక్కినేని, తొక్కినేని ఇవన్నీ కూర్చుని మాట్లాడుకునేవాళ్ళమన్నారు. అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా బాలకృష్ణని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. ఇక ఇదంతా చూస్తున్న అభిమానులు మాత్రం వీళ్ళ మధ్య గొడవలు ఎప్పుడు తీరిపోతాయి? వీళ్ళు కలిసి మాట్లాడుకుంటారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక మరికొంతమంది మాత్రం వీళ్ళు కలిసి సినిమా చేస్తే బాగుంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.